పెళ్ళయ్యాక భార్య ఇంటి పట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది. అందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన సతీమణి నటి జయా బచ్చన్ గారు వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు కూడా చెప్పింది. తాసాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మేము అక్టోబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని. అమితాబ్ నాతో ఏమన్నారంటే, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే భార్య నాకొద్దు. అలా అని నిన్ను సినిమాలు మానేయమని చెప్పడం లేదు. కానీ ప్రతిరోజు షూటింగ్స్కే సమయం కేటాయించొద్దని అంటున్నాను. నీకు కరెక్ట్ అనిపించిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకో. నచ్చిన వాళ్ళతోనే సినిమాలు చేయని సలహా ఇచ్చారు. అక్టోబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న మేము జూన్లోనే వివాహంతో ఒకటయ్యాం. అందుకు ఓ కారణముంది. మేమిద్దరం జంటగా నటించిన జంజీర్ సినిమా సక్సెస్ను ఆనందిస్తూ ఓ ట్రిప్కు వెళ్లాలనుకున్నాం. అయితే జంటగా వెళ్లేందుకు అమితాబ్ కుటుంబం ఒప్పుకోలేదు. మనం పెళ్లి చేసుకుంటే గాని హాలిడేకు కలిసి వెళ్ళనిచ్చేలా లేరన్నాడు. అలాగైతే అక్టోబర్ దాకా ఆగడమెందుకు, ఈ జూన్లోనే పెళ్లి చేసుకుందామన్నాను. దానికంటే ముందు మా పేరెంట్స్తో మాట్లాడమని చెప్పాను. అలా మా నాన్నను కలిసి విషయం చెప్పాడు. కానీ ఆయనకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయిందని జయ తెలిపింది. తన మనవరాలు నవ్యనంతా నిర్వహించి వాట్ ద హెల్ నవ్య అనే పాడ్కాస్ట్లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమే అని తెలిపాడు. సినిమాకి బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా పెళ్లి తర్వాత బిగ్ బి ఎవరు ఊహించినంత గొప్ప స్టార్ అయ్యారు. జయ తన కుటుంబానికి సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్, కూతురు శ్వేతకు కావాల్సినవని సమకూరుస్తూ అమ్మ బాధ్యతలను నిర్వహించింది.